వెంకటరెడ్డి గారు, చంద్రబాబు పదే పదే నాది విజన్ జగన్ది పాయిజన్ అంటున్నారు. ఈ అంశాన్ని తాటికాయంత అక్షరాలతో పచ్చపత్రికల్లో రాస్తున్నారు. నిజానికి ఏది విజన్ ఏది పాయిజన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరన్నారు పచ్చపత్రికల్లో విజన్ విజన్ అని రాస్తే అది విజన్ అయిపోదు కదా. అది ఖచ్చితంగా ఆ పచ్చ విషమే అయ్యిద్ది, అంటే పాయిజనే అవుతుంది. చంద్రబాబు నాయుడు ఇంద్రుడు సూర్యుడు వీరుడు అని చెప్పి 2014 నుంచి 19 దాకా ఓదరగొడితే ఏమైంది? చంద్రబాబు నాయుడు ఎంత పాయిజనో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి 23 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు పెద్ద విజనరీ అని రాసుకున్నంత మాత్రాన విజనరీ అయిపోడు కదా. విజనరీ ఎవరు, విజనరీకి నిజంగా ఏ విధంగా ప్రజలు పట్టం కడతారనేది 151 సీట్లతో అధికారం ఇచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విజనరీ ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండేది ఎవరు, భరోసాగా ఉండేది ఎవరు, భవిష్యత్తు ఏంటో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసి 151 సీట్లతో అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఆ విజనరీ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకి గ్రామ స్థాయి నుంచి చూపించారు కాబట్టి అన్నీ జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట అనే ఒక పుస్తకం రాశాడు సార్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న మాటనే దాంట్లో రాశాడు. వ్యవసాయం శుద్ధ దండగా అని రాశాడు. అది మరి రైతుల మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి విజనరియా పాయిజనా సార్ నేను అడుగుతున్నా? వ్యవసాయం దండగా అనేవాడు విజనరియా? మనం తినటానికి ఈరోజు తిండి ఉందంటే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ వ్యవసాయం దండగా అన్నప్పుడు అదే విజనగా తీసుకొని ఎవరైనా ఎల్లుంటే అసలు మనం అందరం ఈరోజు ఉండగలిగే వాళ్ళం? ఈరోజు దేశం ప్రపంచం ఉంటుందా? సో అంటే ఒకటి వ్యవసాయ రంగం దండగా అన్నతను రైతుల మీద అతనికి ఉన్నటువంటి పాయిజన్ ఏంటి, వ్యవసాయం మీద అతనికి ఉన్నటువంటి విషయం ఏంటో క్లియర్గా చెప్పారు. అదే వ్యవసాయాన్ని ఈరోజు పండగ చేసి చూపించి రైతు రాజుగా ఉండాలి, ఆ రైతు ఆ గ్రామంలో పండించేటటువంటి ఆ రైతు అక్కడ పండించేటటువంటి ఆ పంటను అక్కడే కొనుగోలు చేయాలి, ఎక్కడ ఏ విత్తనం వేయాలి, ఏ పురుగు మందులు కొట్టాలి, ఆ పంట వేసే నుంచి పంట కొనుగోలు చేసేదాకా అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజనరీ. సో వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనం కోరుకున్నటువంటి ఒక పాయిజన్. అలానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలుకల కొరికి పసికందులు చనిపోయినటువంటి చరిత్ర ప్రభుత్వ వైద్యశాలల్లో, మా గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఎలుకల కొరికి పసికందు చనిపోయినటువంటి దాఖలాలు. కానీ ఈరోజు ఆ హాస్పిటల్లన్నీ నాడు నేడులో భాగంగా బాగు చేస్తూ ఏదైతే కొత్తగా ఇంకా హాస్పిటల్ని తీసుకొని రావాలి, ప్రభుత్వ హాస్పిటల్ని తీసుకొని రావాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని రావాలని అనేటటువంటి ఆలోచనతో 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11. ఇప్పుడు 1923లో విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది 2024 అంటే 101 సంవత్సరాల్లో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం 4.5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని పెట్టి, ఇందా మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పారు, 10,111 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా ప్రతి ఇంటికి వైద్యం అందాలి అనేటటువంటి ఆలోచనతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఇందా మనం చెప్పే వ్యవసాయ రంగం, ఇప్పుడు వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వెటనరీయా. ఈ వైద్యం అసలు పేదవాడికి అందకూడదు, తన కులానికి సంబంధించినటువంటి రమేష్ హాస్పిటల్ అనేటటువంటి ఆ హాస్పిటల్లో కొంతమంది తన కులాలకు సంబంధించినటువంటి తన బినామీలకే అందాలి, ఆ వైద్యం అనేది వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే ఈ రాష్ట్ర ఖజానాకు డబ్బులు రాకుండా ఈ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టాలి. అలానే ఈ ఏదైతే పేదలకు రమేష్ హాస్పిటల్లో 80 రోజులకు పైగా పైల్స్ కి చికిత్స తీసుకోవచ్చు, చాలా ఉంటాయి సార్. అలా కోవిడ్ సమయంలో ఏదైతే వాళ్ళు కోవిడ్ క్వారంటైన్ సెంటర్ పర్మిషన్ లేకుండా క్వారంటైన్ సెంటర్ నడిపి అగ్ని ప్రమాదం జరిగితే రమేష్ హాస్పిటల్ రమేష్ని ఎట్లా అరెస్ట్ చేస్తారండి? పోతే మనుషులు ప్రాణాలే కదా, ఆయన పెద్ద హాస్పిటల్ నడుపుతున్నాడు, అరెస్ట్ చేయకూడదని చెప్పి నానా యాగి చేసినటువంటి దాఖలాలు కూడా ఇక్కడ మనం చూసాం. అక్కడే చేసుకోవాలి, ట్రీట్మెంట్ కూడా అక్కడే చేసుకోవాలి. అచ్చెన్నాయుడు ఉన్నారు కదా 80 రోజులు, మొన్న కూడా ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండుంటే
అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని మన బెయిల్ వచ్చింది కాబట్టి ఆ బెయిల్ కానీ రాకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ విజయవాడ రమేష్ హాస్పిటల్లోనే ఉండేవాడు, అక్కడి నుంచే నడుపుతా ఉండేవాడు. సో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెళ్తారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 15,400 సచివాలయాలు నిర్మాణాలు చేశారు. చంద్రబాబు నాయుడు కట్టింది ఏంటండి? ఒక తాత్కాలిక సచివాలయం, అది కూడా వర్షం వస్తే నీరు గారేటటువంటి సచివాలయం. కొన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి తన బెనామీలకు కట్టబెట్టినటువంటి దాఖలాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు 15,004 గ్రామ సచివాలయాలు, 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, 10,112 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 10,900 వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు, 56,703 స్కూళ్లను బాగు చేస్తూ దాదాపుగా 17,000 కోట్ల రూపాయలతో నాడు నేడులో భాగంగా స్కూళ్ళు అభివృద్ధి చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. దాదాపుగా ఈ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లే 20,000 కోట్ల రూపాయలు. ఈశ్వర్ గారు 20,000 కోట్ల రూపాయలతో ఇవన్నీ డెవలప్ చేస్తా ఉంటే ఒక పోర్టు 100 ఐటీ కంపెనీలతో సమానం అంటారు చాలా మంది. ఒక పోర్టు నిర్మాణం అనేది 100 ఐటీ కంపెనీలు వచ్చిన దాంతో సమానం అంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం చూస్తే మనకి అత్యంత సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం. మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉండదంటే కేవలం పోర్ట్లు, ఈ ఫిషింగ్ హార్బర్లు, దీంతోనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ ముడిపడినటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. ఎందుకంటే మీరు చూస్తే అవతల శ్రీకాకుళం నుంచి యువతల నెల్లూరు దాకా మనకి సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సముద్ర తీరం నుంచి ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలనేది నిజంగా విజనరీ. అయితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఎందుకు ఒక్క పోర్టు కూడా కట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 ఏళ్ళు కదా అధికారంలోకి, మరి ఆయన 4 పోర్టుల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ పోర్టులు 2 పోర్టులు అయితే ఓపెనింగ్ కూడా సిద్ధమైనాయి ఆల్రెడీ. సో మరి ఎవరు విజనరీ చెప్పమని అడుగుతా ఉన్నా. ఒళ్ళంతా విషం జిమ్ముతూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆ పచ్చ విషపు మీడియా నిరంతరం విషప్రాతలు. పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అయితే, పేదవాడికి ఇళ్ల పట్టా ఇవ్వటం ఏంది, వాడు మా ఇంటి దగ్గరకు వచ్చి మా బయట ఆ ఎండల్లో నిలవాలి, వానల్లో ఉండాలని చెప్పేటటువంటి ఆ విషపు రాతలు రాస్తూ అలానే ఉండేటటువంటి ఎవరైతే ఆ పాయిజన్ ఉన్నారో అదే ఆ పాయిజన్ చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా. ఏదైతే బీసీలకి రాజ్యాధికారం రావాలి, బీసీలకి ఏదైతే అన్ని పదవుల్లో భాగం ఇవ్వాలని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారి విధన అయితే, బీసీల తోకలకు కత్తిరిస్తా అన్నది చంద్రబాబు నాయుడు గారి పాయిజన్. సో దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. ఇలా అనేక ఉన్నాయి చెప్పాలంటే. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు? ఇది చంద్రబాబు నాయుడు దళితుల మీద, ఎస్సీల మీద ఆయనకున్నటువంటి విషయం ఏ విధంగా చిమ్మాడో చూశారు. అదే ఎస్సీలకి 5 మంత్రి పదవులు ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి విజన్. సో ఒకసారి గమనించండి. ఏదో మనం విజన్ అని రాసుకుంటే విజనరీ అయిపోడు. నువ్వు ఎన్నిసార్లు విజన్ అని రాసినా నువ్వు పాయిజన్ అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నీ పాయిజన్ ఆల్రెడీ పక్కన పెట్టారు. మళ్ళీ అట్లాంటి విషయాన్ని సార్ మనం ఎవరన్నా పాము దగ్గరికి వెళ్ళి నిలబడతావా సార్, కాటేసిద్దని తెలుసు కదా. సో చంద్రబాబు నాయుడు ఆ విషపు నాగని తెలుసు కాబట్టి ప్రజలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. మళ్ళీ అతని దగ్గరకు వస్తున్నా ఖచ్చితంగా దూరమే పెడతారు. రైట్.